ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, పదండి. ఈ చూడటానికి పిచ్చి మొక్కల్లాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూపిస్తాను. నాకు తెలిసినవి చెప్తాను, మీకు తెలిసినవి కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో నాకు తెలిసిన మొక్కలైతే ఇగోండి, చూసారా? నేల ఉసిరి ఫ్రెండ్స్. ఈ నేల ఉసిరి వచ్చి జాండీస్కి మెడిసిన్గా పనికొస్తుంది, చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పచ్చకామర్లకి జాండీస్కి చాలా మంచి మెడిసిన్ అనమాట. ఈ నేల ఉసిరి చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదంతా నేల ఉసిరే, ఇదంతా నేల ఉసిరే, ఇదంతా ఇగో ఇదంతా నేల ఉసిరే ఫ్రెండ్స్. మొత్తం చాలా వచ్చేసింది నేల ఉసిరి. ఇదంతా అంతా నేల ఉసిరే ఫ్రెండ్స్. ఈ నేల ఉసిరి కోసం చెప్తాను ఫ్రెండ్స్ ఎట్లాగనేది. ఈ నేల ఉసిరి వచ్చి పచ్చి పసుపు కొమ్ము, తర్వాత ఈ నేల ఉసిరాకు పచ్చి పసుపు కొమ్ము శనకాలు వేసి బాగా మెత్తగా నూరేసి 3 ఉండలుగా పొద్దున్నే తినేస్తే కనుక జాండీస్ ఉన్నవాళ్ళు చాలా మంచిది ఫ్రెండ్స్. మజ్జిగ తాగేయాల. పసుపు వేసి ఈ నేల ఉసిరాకు బాగా మెత్తగా ఉండలుగా 3 ఉండలుగా చేసుకుని తినేసిన తర్వాత మజ్జిగ తాగేయాల ఫ్రెండ్స్. చాలా మంచిది. ఇది నాకు ఎక్కడ తెలిసిందంటే, తమిళనాడులో ఉన్నప్పుడు మా పెరట్లోకి వచ్చి చాలా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు ఇలా పిచ్చిలాగా కోసుకుని వెళ్తున్నారు అనుకున్నా. దాని తర్వాత అక్కడ పెద్దవాళ్ళని అడిగితే చెప్పారు, ఈ నేల ఉసిరాకు కోసం నీకు తెలీదా, ఇది జ్వరానికి మంచిది, కామెర్లకు మంచిది అని చెప్పారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఇది చాలా బెస్ట్ మెడిసిన్ ఫ్రెండ్స్. ఓకేనా, ట్రై చేయండి తప్పకోకుండా. అందరూ కూడా ఫీవర్ వచ్చినా కూడా, జాండీస్ వచ్చినా కూడా మంచి మెడిసిన్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉండనా ఫ్రెండ్స్, ఇంకా కొన్ని మొక్కలు చూపిస్తాను. ఇదిగో ఈ మనం పిచ్చి మొక్కలు అనుకుంటామే కానీ ఫ్రెండ్స్, ఈ మీకు తెలిస్తే కనుక నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే అంత వినబడున్నాను కానీ నాకు అంత ఐడియా రావటం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో తిప్పతీగ కూడా వచ్చింది. తిప్పతీగ కూడా జ్వరానికి చాలా మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, తిప్పతీగ ఇది. ఇందులో కొండపిండాకు కూడా ఉంది. ఆ పువ్వు కొండపిండాకు పువ్వే, ఈ ఆకు. ఇదిగో తిప్పతీగ అండి. ఆ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, అది వచ్చి కొండపిండాకు ఫ్లవర్స్ అనమాట. ఆకు కొండపిండాకు కూడా ఉంది మా దాంట్లో. కొండపిండాకు అయితే దీనికి మంచిది, కిడ్నీ స్టోన్స్కి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక మంచి మెడిసిన్ కొండపిండాకు, పప్పులో వేసుకుని వండుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యంగా పనికొచ్చే మొక్కలు చాలా ఉన్నాయి. ఇదిగో కాకరపాదు కూడా వచ్చేసింది, వర్షాకాలం కదా. ఇదిగోండి చక్కగా కాకరపాదు వచ్చింది. కాకరపాదు ఇదిగో కాకరకాయ పాదు, ఇది కాకరపాదు వచ్చింది. ఒక జామ మొక్క కూడా వచ్చింది. జామ మొక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో మా దొడ్లో అన్నీ కొట్టేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ పిచ్చి మొక్కల్లాగా కనపడతాయి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఉండనా? మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన వాటి గురించి నేను చెప్పాను, మీకు తెలిసిన వాటి గురించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్, బెల్ కొట్టండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.